ఒరేయ్ గబ్రు, ఎక్కడా దొరకనట్టు ఈ శ్మశానంలోకి తీసుకొచ్చావేంట్రా? దోచుకున్న సొమ్ము పంచుకోవడానికి శ్మశానమే మంచి చోటురా చోటు. అవునవును, ఇక్కడైతే రాత్రిపూట రావడానికి జనం హడలు చేస్తారు, కానీ దెయ్యాలుంటాయేమోరా గబ్రు. దెయ్యం లేదు, దొండకాయ లేదు. దెయ్యాల చేత దండాలు పెట్టించుకున్న వంశంరా మాది. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రాజ్యంలో రాజు ఒట్టి సోమర్రా. ఇలాంటి రాజు ఉన్నంత కాలం మనలాంటి దొంగలకి డోకా లేదు. అవును, ఈ రాజు గనక సమర్థుడై ఉంటే ఈ పాటికే మనల్ని కటకటాల్లో బంధించుండేవాడు. అసమర్థుడు గనకే మన ఆటలు సాగుతున్నాయి అని అనుకుంటూ ఒక సమాధిపై కూర్చుని దోచుకున్న సొమ్ముని వాటాలు వేసుకుంటున్నారు. ఇదంతా వింటున్న దెయ్యం చెట్టు దిగి వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏమిరా దొంగ సన్నాసుల్లారా, నేను ఉన్న శ్మశానంలోకి రావడానికి మీకు ఎంత ధైర్యం రా? దెయ్యాన్ని చూడగానే ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. దోచుకున్న డబ్బు సంచి అక్కడే వదిలేసి పారిపోతున్నారు. సాగిల రాజ్యాన్ని పరిపాలిస్తున్నది ఆనందవిక్షు. రాజ్యంలో ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి ఎప్పుడు వేట ఆటపాటలతో గడిపేస్తున్నాడు. రాజ్యంలో ఎటు చూసిన సమస్యలు, దొంగల భయం, దారి దోపిడీల భయం, కరువు కాటకాలతో ప్రజలు కష్టపడుతున్నారు. అయినా రాజుకి ప్రజల కష్టాలు పట్టవు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆనందవిక్షు తన వేట కుక్కలతో అడవిలోకి వేటకు బయలుదేరుతాడు. అడవి మొత్తం గాలిస్తున్నాడు, కానీ ఏ జంతువు చిక్కలేదు. అలా వెతుకుతూ వెతుకుతూ కీసర అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. కీసర అరణ్యంలోకి రాగానే గుర్రం బెదిరిపోయింది. వేట కుక్కలు ఆ అడవిలోకి రావడానికి భయపడి ఒక్కటే అరుస్తున్నాయి. ఇదేమీ అర్థం కాని ఆనందవిక్షు గుర్రం దిగి ఒక్కడే నడుచుకుంటూ కీసరారణ్యంలోకి వెళ్తున్నాడు. ఒక పొదల్లో ఏదో అలికిడి వస్తుంది. మృగం గాండ్రింపు వస్తున్న పొదల్లోకి వెళ్లి చూడగా పొదల్లో బుజ్జి కుక్క పిల్ల ఉంది. అరే, అలికిడి విని ఏదో మృగం అనుకున్నా. భలే ఉంది ఈ అడవి కుక్క. దీనిని రాజ్యానికి తీసుకువెళ్లి పెంచుకుంటా. ఈ రోజు నుండి దీని పేరు బిల్లు. అలా కీసర అరణ్యంలో దొరికిన ఆ కుక్క పిల్లని తెచ్చుకొని తన కోటలో ఉంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ కుక్క పిల్లకి ఒక ప్రత్యేకమైన గది, అది వేరే కుక్కలతో కలవదు. వేట కుక్కలు బిల్లుని చూస్తేనే గుర్రున గాండ్రిస్తున్నాయి. బిల్లుని దగ్గరకు కూడా చేరనివ్వవు. రాజుగారు మాత్రం బిల్లుని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అమాయకంగా బుజ్జిగా ఉండే బిల్లు అంటే రాజుగారికి చాలా ఇష్టం. కానీ అది కుక్క పిల్ల కాదు, ప్రేతం. కీసరారణ్యంలో ఉండే కీసర ప్రేతం కుక్క పిల్లల మాయ రూపంలో రాజ్యంలోకి ప్రవేశించింది. ప్రతి అమావాస్య అర్ధరాత్రి దాని నిజ స్వరూపంలోకి మారిపోతుంది. నెల రోజుల ఆకలిని ఒక్క రోజులో తీర్చుకుంటుంది. ఏంటి ఘోరం? ఎవరు చేశారు ఈ దారుణం? కోటలోకి ప్రవేశించే ధైర్యం ఎవరికుంది? రాజా, మన కోటలోకి ప్రవేశించే ధైర్యం ఎవరికీ లేదు. ఇది కుక్కల పని. అశ్వశాలలో కుక్కల కాలిగుర్తులున్నాయి. ఇది ముమ్మాటికి కుక్కల పని. కుక్కలు కోటలోకి చొరబడి
అశ్వాలను చంపుకు తిన్నాయా? విడ్డూరంగా ఉంది. ఎందుకైనా మంచిది కాపలా పెంచండి. సరే రాజా. అలా రోజులు గడుస్తున్నాయి. అమావాస్య రోజు అర్ధరాత్రి అవ్వగానే అందరూ పడుకున్నాక కుక్క పిశాచిలాగా మారిపోతుంది. గుర్రాల శాల వైపు వెళ్తున్న దానికి అక్కడ చాలా మంది భటులు కనిపించి వెనక్కి వచ్చేసింది. ఆకలి, ఆకలి, ఆకలి. నా ఆకలి తీర్చుకుందామంటే చుట్టూ కాపలా. ఇప్పుడు ఎలా? ఆ కాపల వాళ్ళని కూడా చంపి తినేస్తే? వద్దు. ఆ అలికిడికి అందరూ లేచిపోతారు, నేను దొరికిపోతాను. ఇప్పుడు నా ఆకలి తీరేదెలా? అలా ఆలోచిస్తున్న పిశాచికి అంతఃపురంలో చిన్న పిల్లాడి ఏడుపు వినిపించి అటు వెళ్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. రాజుగారి కొడుకు చిన్న పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. అది చూసి, అబ్బా, నరమాంసం, అందులోనూ లేత నరమాంసం. ఈరోజు విందు భోజనమే అని అనుకొని ఆ పసిపిల్లోడిని ఎత్తుకు వెళ్ళిపోయి అంతఃపురంలోనే చంపుకు తినేసింది. గుట్టు చప్పుడు కాకుండా దాని గదిలోకి వెళ్ళిపోయి కుక్క పిల్లలా మారిపోయి పడుకుంది. మరుసటి రోజు రాత్రి జరిగిన ఘోరానికి కోట మొత్తం విషాదంలో మునిగిపోయింది. కొడుకుని, అందులోని పసిబిడ్డని ఎవరు చంపారో అని తెలిసి కోపంతో ఊగిపోతున్నాడు రాజుగారు. ఎవర్రా ఆ దుర్మార్గుడు? నా కొడుకును చంపాల్సిన అవసరం ఏంటి? అయినా పసిపిల్లవాడిని ఎందుకు చంపేశారు? ఎంత ధైర్యం ఉంటే ఈ ఆనంద్ విక్స్ కోటలోకి చొరబడి నా బిడ్డనే చంపుతాడా? సేనాని, ఎవరు నా బిడ్డ చావుకు కారణం? రాజా, అది నాంచకుండా చెప్పు. ఇది ముమ్మాటికి వీధి కుక్కల పనే రాజా. బయట కరువు వల్ల తిండి దొరక్క వీధి కుక్కలు ఇలా చేసి ఉండవచ్చు. వీధి కుక్కలా? ఏం మాట్లాడుతున్నావు సేనాని? వీధి కుక్కల కోటలోకి ఎలా వస్తాయి? చనిపోయిన యువరాజు చుట్టూ రక్తంతో తడిసిన కాలిగుర్తులు లభించాయి మహారాజా. ఆ కాలిగుర్తులు కుక్కలవే, సందేహం లేదు. అప్పుడు గుర్రాలని, ఇప్పుడు యువరాజుని చంపింది వీధి కుక్కలే. వీధి కుక్క అన్నది నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. కనిపించిన కుక్కలని కనిపించినట్టు తెగ నరకండి. వీధి కుక్కలను మొత్తం అంతం చేసేయండి. ఇదే నా ఆజ్ఞ. రాజుగారి ఆజ్ఞతో పాపం వీధిలో కనిపించిన ప్రతి కుక్కని క్రూరంగా చంపేశారు. వీధి కుక్కలన్నీ ప్రాణభయంతో రాజ్యం విడిచి పారిపోయాయి. కొన్ని కుక్కలు మాత్రం రాజ్యం అవతల ఉన్న శ్మశానంలో తలదాచుకున్నాయి. రాత్రి అవుతుంది. తిండి నీళ్లు లేక బిక్కుబిక్కుమంటూ దాక్కున్న వీధి కుక్కల్ని చూసి జాలేసింది ముసలి దెయ్యానికి. వాటి దగ్గరకు వెళ్ళి ఏం జరిగిందో కనుక్కుంది. వీధి కుక్కలు దెయ్యానికి జరిగింది మొత్తం చెప్పాయి. ఏంటి? ఏదో ఒక కుక్క చేసిన పనికి మొత్తం కుక్క జాతిని అంతం చెయ్యమన్నాడా ఈ రాజు? సరే, వాడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. నేను వాడికి గుణపాఠం చెప్తా. పేతాళా, భం భం భం. కోపాలా, ఖం ఖం ఖం. పేతాళా, భం భం భం. కోపాలా, ఖం ఖం ఖం. అలా అనగానే ముసలి దెయ్యం కాస్త రెక్కల కుక్కగా మారిపోయింది.
ఎగురుకుంటూ వెళ్ళి కోట ముందు వాలింది. దానిని చూడగానే వీధి కుక్క, వీధి కుక్క, చంపండి! వీధి కుక్క, వీధి కుక్క, చంపండి! అని దానిపై బాణాలు వేశారు. కానీ దెయ్యం కుక్కకి ఏమీ కాలేదు. ఆగండి, నేను మీ రాజుతో మాట్లాడడానికి వచ్చాను. మిమ్మల్ని ఏమీ చెయ్యను. నన్ను కోటలోకి వెళ్ళనివ్వండి. కుక్క మాట్లాడటం చూసి ఆశ్చర్యంతో ఉండిపోయారు అక్కడ భటులందరూ. కోట గోడ దూకి సరాసరి రాజుగారి దర్బార్లోకి వెళ్ళిపోయింది. కుక్కని చూసి సభలో భటులందరూ కత్తులు తీశారు దానిని చంపడానికి. చంపండి దీన్ని. కోటలోకి చొరబడిందంటే ఇదే ఆ కుక్క. నా బిడ్డని మన గుర్రాలని చంపింది ఇదే. నేను చంపాను అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? మీరు మీ బిడ్డని నేను చంపడం చూశారా? లేదు. కానీ కుక్క మాట్లాడమేంటి? భటులారా, ఆ కుక్కని ఏమీ చెయ్యవద్దు. దాని గోడు విందాం. చెప్పు. అయితే ఆ హత్యలు నువ్వు చేయలేదా? నువ్వు కాక మరి ఏ కుక్క చంపిందో చెప్పు. దానిని చంపి నా పగ తీర్చుకుంటా. అసలు ఆ హత్యలు కుక్కే చేసిందనడానికి ఏంటి ఆధారం? 2 హత్యలు జరిగిన చోట కుక్క కాలి గుర్తులు ఉన్నాయి. ఓ అలాగా. అయితే ఇంత పెద్ద కోటలోకి బయట కుక్కలు వచ్చి చంపి వెళ్ళిపోయాయా? నమ్మశక్యంగా లేదే రాజా. నువ్వొచ్చినట్టే అవి వచ్చి ఉండొచ్చు కదా. నాలా ఎగిరే కుక్కకి దొంగలా రాత్రులు రావలసిన పనేముంది? పట్టపగలే చొరబడి ఎత్తుకుపోగలను. నా ముందే అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం? చంపండి దీన్ని. ఎవరు నువ్వు? మనిషివా, కుక్కవా, పిశాచానివా? నేనెవర్నో తర్వాత తెలుసుకోవచ్చు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ హత్యలు నీ కోటలో కుక్కలే చేసి ఉండవచ్చు కదా. అవి జాతి కుక్కలు, నీలా వీధి కుక్కలు కావు. నేను నిరూపిస్తా. ఆ నరమాంసం మరిగిన కుక్కని తీసుకురా నీ దగ్గరున్న జాతి కుక్కలని. అలా అనగానే అంతఃపురంలో ఉన్న కుక్కలన్నింటినీ తీసుకువచ్చారు. వాటికి బలవంతంగా గరిక మజ్జిగలో కలిపి పట్టించారు. కొంతసేపటికి కడుపులో ఉన్నది మొత్తం కక్కుకున్నాయి. బిల్లు నోట్లో నుండి కక్కుకున్న వాంతిలో యువరాజు బట్టలు పీలిక, వేలి ఉంగరం పడ్డాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దొరికింది దొంగ. మాంసం అరిగిపోయింది, కాని బట్టలు బంగారం అరగలేదు. మీ బిడ్డని మీ గుర్రాలని చంపి తిన్నది వీధి కుక్క కాదు, ఇదిగో ఈ కుక్కే. నీ కోటలో జాతి కుక్క. చంపు దీనిని. వెంటనే ఆ కుక్కని చంపడానికి ఆజ్ఞాపించాడు రాజు. కాని బిల్లు కుక్క నుండి పిశాచిలా మారిపోయింది. హాయిగా కుక్క రూపంలో నెల నెల ఆకలి తీర్చుకుందామనుకుంటే మొత్తం చెడగొట్టావు కదే ముసలి దెయ్యమా! నిన్ను చంపేస్తాను. అది చూసి రాజుగారు, శబాస్ దెయ్యమా, నువ్వు చేసిన ఈ సాయంకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. నీకేం కావాలో చెప్పు, ఇస్తాం. దేశానికి రాజంటే బంగారు కిరీటం పెట్టుకొని దర్జాగా సింహాసనంలో కూర్చొని అహంకారంతో విర్రవీగేవాడు కాదు. రాజంటే ప్రజా సేవకుడు, రాజంటే ప్రజానాయకుడు. నీలో ఈ సేవాగుణం లేదు రాజా. నీకు ఆ సింహాసనంపై కూర్చునే అర్హత లేదు. నాకు అర్హత లేదా? అవును, నీ రాజ్యంలో రోజూ దొంగతనాలు జరుగుతున్నాయి. నువ్వు ఒక్క దొంగను కూడా పట్టుకోలేకపోయావు. ప్రజలు కష్టాల్లో, కరువులో ఉంటే నువ్వు వేట, విందు, వినోదంలో మునిగి ప్రజా సమస్యలు పూర్తిగా మర్చిపోయావు.
నీ కొడుకును చంపేస్తే ఆవేశంలో మొత్తం కుక్కల జాతినే చంపమన్నావు. కాని అసలు హంతకుణ్ణి పట్టుకోవలసిన ప్రయత్నం చెయ్యలేదు. కుక్కలో కూడా జాతులు చూసే నువ్వు ఏ విధంగా ఆ సింహాసనానికి అర్హుడివి? నాకు బుద్ధి వచ్చింది. నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. నిజమైన ప్రజాసేవకుడిలా బ్రతుకుతాను. శబాష్, అలాగే పాలించు. నేను వెళ్ళి వస్తా. ఇంతకు మీరెవరు? దెయ్యం రాజుగారి వెనుక ఉన్న వాళ్ళ తాతగారి ఫోటోలో వెలుతురిలా ఒక్క సెకండ్ కనిపించి మాయమైపోయింది. మా తాతగారు శ్రీ 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 విమలానంద విక్షుగారా? ఇక వీధి కుక్కలకి ఏమీ కాదు అని చెప్పడంతో అవి బ్రతుకు జీవుడా అని శ్మశానం నుండి వెళ్ళిపోతున్నాయి. ముసలి దెయ్యం చెట్టుపై కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ, ఈ మనుషులు గొప్ప విచిత్రమైన వాళ్ళు. రాజైనా పేదైనా చివరికి ఇక్కడికే వచ్చేదని తెలిసి కూడా ఎందుకో ఈ జాతి, మత, కుల, ప్రాంత, పేద, గొప్ప విభజనలు. మూర్ఖులు.